కార్మిక నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం సేవా కార్యక్రమాల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా కార్మికుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకునే బాక్స్ ప్రసాద్ ఈ ఏడాది పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రికల్ సిబ్బంది సమక్షంలో జరుపుకున్నారు. ఐఎల్టీడీ సెంటర్లో ఉన్న వారి కార్యాలయం వద్ద జరిగిన జన్మదిన వేడుకలకు ప్రముఖులు, జనసేన పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, న్యాయవాది గొందేసి శ్రీనివాసులు రెడ్డి, మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, టీఎన్టీయూసీ నాయకులు నల్లం శ్రీనివాస్ చౌదరి, జనసేన నాయకులు వైవిడి ప్రసాద్, విన్నా వాసు, అలివేలు, ఆకుల బుజ్జి, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిలిచిన వెంటనే హాజరై వారి సమస్య పరిష్కారానికి పనిచేసే నాయకుడు బాక్స్ ప్రసాద్ అని కొనియాడారు. అర్ధరాత్రి ఫోన్ చేసిన సహాయానికి ముందుకు వచ్చే బాక్స్ ప్రసాద్ ఆరోగ్యంగా ఉండాలని, భగవంతుడు మంచి ఆయుష్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజల కోసం పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రికల్ సిబ్బంది మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆలోచించామని అన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బందికి, ఎలక్ట్రికల్ సిబ్బందికి వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంట్లో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికురాలు కుటుంబానికి బాక్స్ ప్రసాద్ 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నగర ప్రముఖులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ప్రజలు భారీ ఎత్తున వారి కార్యాలయం వద్దకు చేరుకొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకో దల్ల రావణమ్మా, గుమ్మడి రమేష్ గారు, శ్రీకాంత్ గారు నెక్స్ట్ మీరు రెడీ అయిపోయారు. గారు అలివేలు గారి చేతుల మీదుగా సత్యబాబు గారు రావాలి. సత్యబాబు ఎక్కడున్నావు? ఉన్నా, రైట్. రాముడు గారు ఫాస్ట్ అండి. వెంకట్రావు గారు రావాలి. ఇది అయిపోయినట్టు రాలేదు. శ్రీని గారు, సుబ్బారావు మీకు ఏమైనా దారి వచ్చి వచ్చారు పంపించండి. రెండు అయిపోతుందమ్మా. అదే ఎందుకంటే నన్ను మోహన్ గారు, సార్ కొంచెం రెడ్డి గారు కొంచెం అంత రైట్ సార్. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు చేతుల మీదుగా మన శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారికి చిరుగా అన్నయ్య బట్టి ప్రకాష్ గారు, నహుశ్రీని గారి చేతుల మీదుగా మరి మీ ఇన్స్పెక్టర్ గారికి సన్మానం జరుగుతుంది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నామండి. సత్యనారాయణ గారు ఇందాక అన్నయ్య గారు చెప్పినట్లుగా అందరికీ మరి అన్ని రకాలుగా ఉంటూ మరి చాలా సేవలు అందించేటువంటి మా ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. అలివేలు గారు మా సత్యబాబుకి తిరు సత్యాలను అందిస్తున్నామండి. ఈ యొక్క అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా నల్ల శ్రీని గారు, మన శ్రీనివాసరెడ్డి గారు, ప్రకాష్ గారు, సత్యనారాయణ గారు, అలివేలు గారి చేతుల మీదుగా జరుగుతుంది యొక్క తీరు సత్కారం చేసుకుంటున్నాను. అలాగే జనసమూహాన్ని అందరికీ కూడా పరిస్థితి కూడా చాలా మందికి తెలుసున్న విషయమే. మరి అదే విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆ సోదరిమని వస్తే అయితే నేను గొప్పనైతే కాదు, ఆవిడికి కూడా నాకు తోచిన ఆర్థిక సహాయం ఈ రోజు ఒక 5,000 రూపాయలు నా చేతి మీద కానీ పెద్దలు ఎవరైతే చేసినా కానీ ఒక 5,000 రూపాయలు ఎవరైతే ఆవిడ కూడా ఇంట్లోనే ఉంటుందని తెలిసింది, ఆవిడకి కూడా 5,000 రూపాయలు నేను ఇద్దామని చెప్పి కూడా నేను కేకడం కూడా జరిగింది. అది కూడా మరి ఈ రోజు వాళ్ళ తరపు పాపాల్లో వచ్చినట్టుగా తెలిసింది. వాళ్ళ పాపాలకి ఎవరైతే మన
పెద్దల శాంతి ఇన్స్పెక్టర్ గారి చేతుల మీద కానీ ఎవరికల చేతుల మీద కానీ ఇప్పించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ఎవరైతే మామూలుగా ఈ రోజు శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజుని రాజమండ్రి ప్రజలందరూ కూడా శుభ్రంగా చక్కగా ఉండగలుగుతున్నారంటే మీరు చేసినటువంటి సర్వీసు, మీరు చేసినటువంటి విధి విధానాలు చెప్పి కూడా ఈ సభకు నేను మనవి చేసుకుంటున్నాను. ఎక్కడైనా సరే ఈ రోజున వర్షాలు వచ్చినా, లేకపోతే ఎక్కడైనా సరే కాలువలు నిండిపోయినా, ఏ పరిస్థితుల్లో కూడా మీరు రాత్రి పగల్లో మీరు ఈ రోజుని ముందుకు వచ్చి చేయగలిగిన సమర్థత, కష్టపడి మీరు ఈరోజు రాగలుగుతున్నారంటే మీరే అని చెప్పే విషయాన్ని నేను తెలుసుకోగలుగుతాను. అయితే మటుకి మీ దగ్గర సామాగ్రి ఏ రకంగా మీకు అందుకలుగుతుందో మాకు తెలియదు, కానీ ఈరోజు ఒక గ్లౌజెస్ తీసుకోండి, లేకపోతే ఒక బూట్లు తీసుకోండి, లేకపోతే ఒక మాస్కులు తీసుకోండి. ఏదీ లేకుండా ప్రాణానికి భయపడకుండా చేస్తుంటే మనుషులు ఎవరైనా ఉంటే మటుకి శానిటేషన్ సిబ్బంది అని ఈ రోజు నేను సభకు నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా కూడా ఈ రోజున వర్షాలు వచ్చేస్తున్నాయి. వర్షాలు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా కాలువలు నిండిపోతున్నాయి. కాలువలో ఉన్నటువంటి మురికి వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితుల్లో ఎవర్రా ఈ రోజున గుర్తుకు వచ్చేది అంటే మటుకి శానిటేషన్ సిబ్బంది అన్న విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మొట్టమొదటిగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి ఏమంటే ఇన్స్పెక్టర్ గారు ఏంటని నేను అడుగుతుంటే ఆయన చేసే పని కానీ ఈ రోజున అలివేలు గారు అంటే మరి ఏదైతే మమ్మల్ని 17వ వార్డు జనసేన ఇన్ఛార్జిగా ఈ రోజుని ఆవిడ ఉండడం నిజంగా కూడా మా వార్డు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎప్పుడైతే స్థాపించారో ఆనాటి స్థాపించింది అని ఒంటరి మహిళగా పోరాని మహిళ ఎవరు ఉంటే మట్టుకు ఆవిడ అలివేలు గారు అని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటాను. ఆనాటి నుంచి కూడా మరి ఈ రోజు చూశారే కదా, కష్టపడాలి. ఆ రోజు కష్టపడితే ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారు వేలులోకి వచ్చారు, మంచి ఉన్నతమైన పదవి సీఎం పదవి చేస్తున్నారు. ఈ రోజుని అలివేలు గారు కూడా మంచి భవిష్యత్తు ఉందన్న విషయాన్ని కూడా మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. అలాగే కూడా మా సోదరుడు సంజయ్ గారు కూడా మిస్ అయిపోయారు. రేపు పొద్దుట రానున్న రోజుల్లో ఎలక్షన్ జరిగే సందర్భం ఉన్నాయి కాబట్టి అలివేలు గారికి కూడా కూటమి తరఫున కానీ జనసేన తరఫున కానీ సీట్ రావాలి. ఆవిడకి మా అప్పుడు సపోర్ట్ కూడా మాకు అందరి తరఫున మా సపోర్ట్ అందరూ కూడా ఉంటుందని చెప్పి అంటే ఇక్కడ కమ్యూనిటీ ఈక్వేషన్స్లో మేము ఇద్దరిని మామూలుగా ప్రపోజ్ పెట్టుకుంటున్నాం. అలాగే అలివేలు గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సెకండ్ కమిటీ పరంగా సంజయ్ గారు కూడా ఉంటే మట్టుకు ఇద్దరి మీద కానీ ఏదైనా కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి త్వరలో ఎలక్షన్ జరుగుతున్న ఉద్దేశంలో నేను ఒక సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అదే విధంగా ఉండిపోకూడదన్న ఉద్దేశంలో మేము చెప్తున్నాం. ఆనాటి మహిళగా ఈనాటి దాకా కష్టపడి జనసమూహంతో జనమయంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి శిష్యురాలుగా ఈ రోజు కూడా అలా ఉండిపోయారంటే మరి ఆవిడ విషయాలు కూడా మేము ఎప్పుడు కూడా వినదంటే ఉంటామని చెప్పి సరే మరొకసారి నేను మనవి చేసుకుంటూ మరి ఏదైతే ఈ రోజుని కార్మికుల గురించి నేను మాట్లాడుతున్నానో ఈ కాలువల్లోకి వచ్చేటప్పటికి మనకు ఉన్నటువంటి పరికరాలు తక్కువైనప్పటికీ కూడా అనేక చర్మ వ్యాధులతో కానీ అనేక కంప్లైంట్స్ లో కానీ ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి మీ అందరికీ కనబడుతున్న విషయం నాకు తెలుసు. దయించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే అత్తి సత్యనారాయణ గారు, మన పట్లంగి ప్రకాష్ గారు, కార్పొరేట్లు ఇక్కడ పెద్దలంతా ఉన్నారు. మా సోదరులు గుంజే శ్రీనివాస్. ఏదైనా ఉంటే పరికరాలతో పాటు ఏదైనా ఈ చెప్పులు వ్యాధులు వచ్చినప్పుడు కూడా దాన్ని ఏ విధంగా కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నటువంటి ట్రీట్మెంట్ విషయాల్లో కూడా దయించి కూడా మీరే పెద్దలు కోఆపరేట్ చేయాలని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కాలువల్లో ఏది ఉంది ఏది బాగుతుంది అన్నది భయం కూడా లేకుండా వాళ్ళు దాంట్లో తేళ్ళు ఉండొచ్చు, జల్లు ఉండొచ్చు, పావులు ఉండొచ్చు, ఏమున్నా సరే ఉన్నప్పుడు కూడా ఆ కాలువల్లో చేతులు పెట్టి ఆ గ్లౌజెస్ వేసుకోకపోయినా సరే ఆ చేతులు ఏ విధంగా ఉంటాయని దయించి కూడా మనందరూ కూడా ఆలోచించి ఆ చర్మానికి అనేక రకమైన డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దయించి కూడా వాళ్ళకు కూడా మనకి ఏదైతే మామూలుగా ఆరోగ్యరీత్యా కానీ మనకి వాళ్ళ సదుపాయాలు పరికరాల రూపాయచ్చా కానీ మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ రోజు సత్యనారాయణ గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది. అంటే సత్యనారాయణ గారు ఒకళ్ళు మనం చెప్పడం దాకానే అధికారులు ఎవరైతే ఉన్నారో పెద్దలు అధికారులు అలాగే పెద్దలు రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ సమస్యను ఎప్పుడు కూడా భారతదేశానికి సైనికులు ఎటువంటి వాళ్ళు ఈ రోజున మామూలుగా శానిటేషన్ సిబ్బంది శుభ్రత పరిశుభ్రతకి వాళ్ళు అటువంటి వాళ్ళు అన్న విషయాన్ని దయించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేసుకుంటూ మాట్లాడుకుంటూ శానిటేషన్ గురించి కానీ మాట్లాడుకుంటూ పోతే ఎంతవరకు కూడా నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోగలను. అదే శానిటేషన్ విషయాలు కూడా చెప్తున్నాను. మనకు ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే 3155 మంది కార్పొరేషన్ కానీ మున్సిపల్ ఆఫీసులు ఉంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి నెల 10 రోజుల క్రితం మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. మనకున్నటువంటి ఏదైతే 268 కార్పొరేషన్లు ఉన్నాయి భారతదేశంలో, మనకి 268 కార్పొరేషన్లు ఉంటే 268 కార్పొరేషన్లో మనం 2వ స్థానాన్ని ఉన్న విషయాన్ని దయించబడి మీ అందరికీ తెలుసో లేదో కూడా గత నెల 10 రోజుల క్రితం మరి ఇక్కడ మా సోదరులు మరి నారాయణ గారు ఉన్నారు, మనకి రామనారాయణకి అందరి దృష్టిలో ఉంటుంది. గతంలో కూడా మన కలెక్టర్ గారు కూడా వెళ్ళి అక్కడ అవార్డులు ఢిల్లీలో తీసుకున్న సందర్భం కూడా నాకు తెలుసు. అదేవిధంగా 265 మంది ఉంటే అదేవిధంగా మన రాష్ట్రానికి 17 కార్పొరేషన్లు ఉన్నాయి. మీ అందరికీ తెలుసా? మనకున్నటువంటి కార్పొరేషన్ 17లో మనం 2వ స్థానంలో ఉన్న విషయాన్ని దయించి కూడా రాజమండ్రి మీరు అందరూ తెలుసుకోవాలని చెప్పి మీ అందరికీ సభ